Ephesians 5:16. 16వ వచనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Yeah, that to be in the perfect will of God. నీవు దేవుని పరిపూర్ణ చిత్తంలో ఉన్నావా? That you must do. అది నీవు చేయవలసింది. You must ask yourself, నిన్ను నీవు అడుగుకోవాలి, Lord, what I am doing? దేవా, నేను ఏం చేస్తున్నాను? Am I obeying your commandment? నేను నీ యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నానా? The last commandment of Jesus is make disciples for Christ. యేసుక్రీస్తు యొక్క చివరి ఇచ్చిన ఆజ్ఞ శిష్యులను తయారు చేయండి అని. Another commandment, go and preach. మరొక ఆజ్ఞ, వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. That is very easy. అది ఎంతో సులభతరము. You have selected the easiest thing. నీవు ఎంతో సులభతరమైన పనిని నువ్వు చూసుకున్నావు. You are preaching. నీవు But ప్రకటిస్తున్నావు. you don't want to become a disciple. కానీ నీవు ఒక శిష్యుడిగా ఉండాలనుకోవడం What లేదు. about the next commandment? మరి ఆ యొక్క తర్వాతి ఆజ్ఞ విషయం ఏంటి? Make disciples for Christ. శిష్యుడిగా అవడము, ఇంకా శిష్యులను తయారు చేయడము. What is the relationship between your master and you? నీ యొక్క నాయకుడికి నీకు మధ్య సంబంధం ఏంటి? Colossians కొలస్సీలకు రాసిన పత్రిక 1st chapter మొదటి అధ్యాయము and verse 9. 9వ వచనము. Here Paul was writing, ఇక్కడ పౌలు రాస్తున్నాడు, we are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. We pray that you might be filled with the knowledge of his will in all wisdom of spiritual understanding. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. That's what Paul was praying. ఆ రీతిగా పౌలు ప్రార్థిస్తున్నాడు. That God may give you understanding దేవుడు మీకు వివేకం అనుగ్రహించు about the perfect will of God. దేనికోసం అంటే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమును గురించి తెలుసుకోవడానికి. You cannot do this and that నీవు without the will of God. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఇదో అదో ఏదో చేసేయకూడదు. You are doing this and that. నీవు ఏదో చేస్తున్నావు. You are building a house without laying a proper foundation. నీవు ఒక సరి అయినటువంటి పునాది లేకుండానే ఇల్లును నిర్మిస్తున్నావు. You are building a house on the sand. నీవు ఇసుక మీద ఇంటిని కడుతున్నావు. Jesus was telling about two houses. యేసుక్రీస్తు రెండు రకాలైన ఇళ్ళ గురించి చెప్పాడు. A building on the rock ఒకటేమో ఆ యొక్క రాతి మీద నిల్పబడినటువంటి ఇల్లు, and another building on the sand. మరొకటేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు. You are building something on the sand. నీవు ఆ ఇసుక మీద ఏదో కడుతూ ఉన్నావు. But you are thinking I am doing a perfect thing. కానీ నీవుగా నేనెంతో పరిపూర్ణ చిత్తంనే చేస్తున్నానని But తలస్తున్నావు. why are you not thinking about the will of God? కానీ ఎందుకు దేవుని చిత్తం గురించి నువ్వు ఆలోచించడం About లేదు? and perfect wisdom in doing the will of God. సంపూర్ణమైన ఆత్మ జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానమును నువ్వు You తెలుసుకోలేకపోతున్నావు. are satisfied with your religion. నీవు నీ యొక్క భక్తితో నువ్వు సంతృప్తి చెందుతున్నావు. And Jesus said, యేసుక్రీస్తు చెప్పారు, rain came వర్షము వచ్చింది, and wind and rain they hit the houses. Two houses. వాన కొట్టి వరదలు వచ్చినప్పుడు అది ఆ ఇంటిని బలంగా కొట్టింది అని. And the house on the rock stood. ఆ యొక్క రాతి మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉన్నది. And the house on the sand it fell. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది కూలబడిపోయింది అని. How is your work? అవును, అయితే నీ పని ఏ రీతిగా ఉన్నది? Are you building your house on the rock or on the sand? నీ యొక్క ఇంటిని నీవు రాతి మీద కడుతున్నావా, ఇసుక మీద కడుతున్నావా? And further Jesus said, ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్తున్నాడు, only who does the will of God will remain eternally. కేవలము దేవుని చిత్తము ఎరిగి తెలుసుకొని దాని ప్రకారంగా చేయువాడే నిత్యము జీవిస్తాడు అని. Even if you do wonders, నీవు అద్భుత కార్యములు చేసినప్పటికీ healings, కూడా,
లేదా స్వస్థతలు చేసినా, whatever you may do, నువ్వు ఏది చేసినప్పటికీ that will not be counted. అది ఎంత మాత్రము లెక్క చేయబడదు. Last day is a very dangerous day. అంత్య దినమున అది ఎంతో గొప్ప భయంకరమైన దినము. We are all thinking we are doing something. మనం అందరము నేను ఏదో చేసేస్తున్నాను We are all అని తలస్తున్నాము. satisfied. దాన్ని బట్టి సంతృప్తి చెందుతున్నాము. But there is no knowledge in doing the perfect will of God. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయడంలో ఏ మాత్రము జ్ఞానం లేని వారంగా ఉంటున్నాము. Doing the perfect will of God is most important thing. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. You are still in your livelihood, ఇంకా నీవు నీ యొక్క జీవితంలోనే ఉంటుంది. but you are not asking God, what is your will in my life? కానీ నీవు దేవుణ్ణి నా జీవితంలో నీ యొక్క చిత్తం ఏంటి అని అడగలేకపోతున్నావు. You are afraid of this man and that man. నీవు ఈ వ్యక్తికో ఆ వ్యక్తికో భయపడుతుంటావు. What will that man say of me? ఆ వ్యక్తి నా గూర్చి ఏమనుకుంటాడు? What will my wife tell of me? నా భార్య నా గూర్చి ఏమని చెప్తాదో. You are afraid of somebody else. ఆ రీతిగా నువ్వు భయపడతావు. You are not afraid of the word of God. కానీ నువ్వు దేవుని వాక్యానికి భయపడవు. Why you are not asking? ఎందుకు నిన్ను నీవు అడగలేకపోతున్నావు? Some people say, I did not hear the call of God. కొంతమంది చెప్తారు నాకు దేవుని పిలుపు లేదు అని. God did not tell me to come out. దేవుడు నాకేమి బయటికి రా అని ఏం చెప్పలేదు. What happened to Isaiah? యెషయా విషయంలో ఏం జరిగింది? He saw the vision. అతడికి దర్శనం కలిగింది. He saw God on the throne. అతడు అత్యున్నతమైన సింహాసనం పైన అతడు దేవుని చూశాడు. And also the seraphims. అలాగే అతడు సెరూపులను కూడా చూశాడు. And the song of seraphims. అతడు ఆ సెరాపులు He heard the పాడేటువంటి song. అతడు ఆ గీతాన్ని విన్నాడు. His heart was broken. అతని హృదయం బ్రద్దలయ్యింది. He repented for his sin. అతడు తన పాపం విషయమే పశ్చాత్తాపడ్డాడు. And God gave him forgiveness. దేవుడు అతనికి ఆ యొక్క పరిహారం అనేది ఇచ్చాడు. Then his ears were opened. అప్పుడు అతని చెవులు అనేవి తెరవబడి ఉన్నవి. And he was half in heaven and half on the earth. అతడు సగము ఆ యొక్క పరలోకంలో సగము భూమి మీద ఉన్నాడు. He heard the words of the Father, Son and the Holy Spirit. అతడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క సంభాషణను అతను వినగలిగాడు. Whom shall we send? ఎవరిని మనం That's పంపుదాము? all. అంతే. They did not call him. వారేమి యెషయాను పిలవలేదు. You, Isaiah, come out. యెషయాను బయటికి రా No. అలా ఏం He పిలవలేదు. did not hear అలాంటిదేమి వినలేదు అతను. the word that you come out for the whole work of God. దేవుని సేవ కొరకు పూర్తిగా రా అనేమి లేదు. No, he himself was telling, అతనే చెప్పుకుంటున్నాడు, here am I. నేనున్నాను అని. Send me. నన్ను పంపు అని. Send me. నన్ను పంపు. You are not full of the Spirit of God. నీవు పూర్ణ ఆత్మతో లేవు. You are like a spectator. కేవలం చూచువారిగానే ఉంటున్నారు. Or in the war line at the back. లేదా ఆ యొక్క యుద్ధ రంగంలో చివరి వరుసలో చివరిగా ఉంటున్నారు. Or at the side. లేదా ఆ ప్రక్కన ఉంటున్నారు. You don't want to come into the front line. అంతేగాని ముందు వరుసలోనికి రావాలి అని మాత్రం Lord, send me. దేవా నన్ను పంపు. Wherever you send me, I will go. నీవెక్కడికి పంపితే నేను అక్కడికి వెళ్తాను. There is a man of God, Alexander Duff. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అలెగ్జాండర్ డఫ్ అనే వ్యక్తి. He was from Scotland. అతడు స్కాట్లాండ్ కి He సంబంధించిన came to వ్యక్తి. India. అతడు ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి. Saw all this worshipping the idols and all other things. ఇక్కడికి వచ్చాక అతడు ప్రజలు ఎంతో విగ్రహారాధనలో నింపబడము, అన్యాచారాలు ఇవన్నీ చూశాడు. And he was doing the work of God. He was preaching and so on. అతడు ఇక్కడ ఉండి దేవుని సేవ చేశాడు, సువార్త చేశాడు ఎంతో సమయం. He was at the bank of Ganges. అతడు ఆ యొక్క గంగా నది తీరంన ఉండి ప్రకటించాడు. And many people were dipping into the rivers. అక్కడ తను చూసింది ఏంటంటే తాము ఎంతో మంది గంగా నదికి వెళ్ళి మునుగుతూ ఉన్నారు. Lakhs and lakhs of people. లక్షలుగా ఆ యొక్క ప్రజలు వెళ్తా He was ఉన్నారు. shedding tears. అది చూసి అతను కన్నీరు విడిచాడు. He was pleading with those people. ఆ ప్రజలను అతను ఎంతో బ్రతిమిలాడుతున్నాడు. Believe in the living God. జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకోనండి అని. And he contracted some disease. ఆ సమయంలోనే అతనికి ఏదో ఒక రోగం అనేది రావడం He జరిగింది. became so weak. దాన్ని బట్టి అతను ఎంతో బలహీనుడయ్యాడు. He was sent to his home Scotland అప్పుడు అతను తన స్వదేశమైనటువంటి స్కాట్లాండ్కి వెళ్ళవలసి for వచ్చి వెళ్ళాడు a treatment. వైద్యం నిమిత్తము. And he was always remembering
the bank of Ganges and the people of India and crying and pleading even in his sickness. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఈ భారతీయులు ఆ యొక్క గంగానది ఆ స్థలాల్లో జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. He was asking people, అక్కడి ప్రజల్ని అడిగాడు, స్కాట్లాండ్ ప్రజల్ని, why don't you go to India? మీరెందుకు ఇండియాకు వెళ్ళరు అని. He was pleading with young people. అక్కడ ఆ స్కాట్లాండ్లోని యవనస్తులను అతను ఎంతో బ్రతిమలాడాడు. Nobody was responding. కానీ ఎవరు కూడా అతనికి స్పందించలేరు అతని మాటలకి. He was vomiting out blood. కానీ ఈ వ్యక్తి మాత్రము రక్తాన్ని కక్కడం కావచ్చు, వాంతులు అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇతనికి. Some young people came to see him. కొందరు యవనస్తులు అతన్ని పరామర్శించడానికి వచ్చారు. He was telling them, వారితో అతను చెప్పాడు, please go, దయచేసి go వెళ్ళండి, to India, భారతదేశానికి do వెళ్ళండి, something there. ఏదో కొంత సేవ చేయండి. They were not at all responding. కానీ ఆ యవనస్తులు ఎంత మాత్రము They were స్పందించలేదు. telling him, please sit, you don't stand. వారు చెప్తున్నారు అతనితో, Blood is oozing out from you. వారు ఆ వచ్చిన వారు చెప్తున్నారు, అయ్యయ్యో మీరు లేవద్దు, మీకు వాంతులు అవుతున్నాయి, please, రక్తం please వస్తుంది, sit, please sit. దయచేసి కూర్చోండి అని అదే రీతిగానే Finally he పరామర్శిస్తున్నారు. said, ఇంకా అదంతా తర్వాత చివరికి అతను you people, చెప్తున్నాడు, you don't want to go. మీరు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, I will go even like this. నేను ఈ రీతిగా ఉన్నా కూడా వెళ్తాను. I lay myself down on the bank of the river. నన్ను నేను అక్కడ గంగా నది ఒడ్డున ఆ పడుకోబెట్టేసేయండి, పడుకుంటాను, I will die there. అక్కడే నేను చనిపోతాను. At least some people come. కనీసం అప్పుడైనా కొంతమంది Here is a వస్తారేమో, person who loved our country వాళ్ళు చెప్తారేమో, ఇదిగో ఈ వ్యక్తి ఈ దేశాన్ని ప్రేమించాడు అని, and died for us. అతనే మా కొరకు చనిపోయాడు అని. Now I go. ఇప్పుడే నేను వెళ్తాను, You cannot resist me. మీరు nన్ను ఎంత మాత్రం ఆపవద్దు. Even vomiting my blood, I will go. నాకు ఆ వాంతులు, రక్తంతో కూడిన వాంతులు అవుతున్నా నేను వెళ్ళిపోతాను అని. Then some young people they stood up and said, we will go. అప్పుడు కొంతమంది యవనస్తులు లేచి మేము వెళ్తాము అన్నారు. Nobody want to sacrifice themselves for the work of God. ఎవరు కూడా దేవుని సేవ కొరకు తాము త్యాగం చేసుకోలేకపోతున్నారు. There is much work in the ministry. ఎంతో పని అనేది ఉన్నది ఈ But సేవలో. you don't want to incur any damage to your life. కానీ నీవు మాత్రం నీ జీవితానికి ఏ ప్రమాదము ఆటంకము You కలగొద్దు అనే are చూస్తావు. entangling yourself with the other business. నిన్ను నీవే ఏదో ఒక వ్యాపారంలో What are you చిక్కుకుపరుచుకుంటున్నావు. doing all through the day? ఏం చేస్తున్నావు దినమంతా కూడా? You don't want to go anywhere and preach the word of God. నీవు ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యం పంచుకోవాలి అని అనుకోవడం లేదు.